హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సౌహి జయరామ్ వ్లాగ్స్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఒక మంచి బ్యూటిఫుల్ వీడియో అండి. అచ్చమైన పల్లెటూరులో భోగి మంట దగ్గర నుంచి పిల్లలకి నలుగు పెట్టి భోగి స్నానం ఎలా చేయించాలి, అలాగే భోగి పళ్ళు పోయడం అన్నీ అండి. చాలా షార్ట్ అండ్ క్యూట్ వీడియోలో మీ అందరికీ చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా అయితే ఎర్లీ మార్నింగ్ 4 o'clock అయితే లేసామండి. మేమందరం చూశారు కదా, చక్కగా మా అల్లుళ్ళు, అలాగే నా పిల్లలు, మా హస్బెండ్, మా మావయ్య, మా అత్తయ్య అందరం కలిసి భోగి మంట అయితే వేసుకుంటున్నాం. చూస్తున్నారు కదా, మా అత్తయ్య అయితే ఇంటి ముందు చక్కగా ఊడ్చేసి నీళ్ళు అయితే చల్లుతున్నారు. తర్వాత నేను భోగి కుండ ముగ్గు అయితే వెయ్యాలన్నమాట. చూస్తున్నారు కదా. సో చక్కగా ఇలా ఎర్లీ మార్నింగ్ లేసి మీకు మా కాలనీ అంతా చూపిస్తాను చూడండి అండి. అంటే మా వీధి మొత్తం అక్కడ చివరి నుంచి ఇక్కడి వరకు అందరూ భోగి మంటలు వేసుకుంటున్నారు చక్కగా ఎర్లీ మార్నింగే లేసి. ఫుల్ చలి మంచు పడుతూ ఉంటుంది కదా మనకి విలేజెస్లో అయితే బాగా. సో ఎంత చక్కగా హాయిగా ఉందో ఆ భోగి మంట ముందు అలా చలి కాచుకుంటూ ఉంటే. అలాగే ఆ భోగి మంట ముందే మనం చక్కగా అలా నీళ్లు చల్లుకొని ముగ్గు వేసుకుంటూ ఆ చలి కాచుకుంటూ ఉంటే చాలా బాగుంటుందన్నమాట. ఎంతైనా పల్లెటూరులో ఉండే హ్యాపీనెస్సే వేరు కదండి. సిటీలో ఏముంటుంది మనకి, ఎంతసేపు ఇంట్లోనే ఉంటూ ఉంటాం. లేదు అంటే అలా సరదాగా ఏ మాల్స్కో ఏ మూవీస్కో వెళ్తుంటాం. కానీ అందుకనే మనకి తెలంగాణ మొత్తం ఖాళీ అయిపోతుంది సంక్రాంతి వచ్చిందంటే. అందరూ చక్కగా ఊర్లకు వస్తారు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఆ 4-5 days చాలా బాగా అనిపిస్తుంది అనమాట. సో చూస్తున్నారు కదా, మా పిల్లలు కూడా వేస్తున్నారు మా మావితో కలిసి భోగి మంట అయితే. ఇలా చక్కగా ఎర్లీ మార్నింగ్ అయితే అందరం భోగి మంట వేసుకొని ఆ తర్వాత ఇంటి ముందు అయితే ముగ్గు పెట్టుకుంటామండి. భోగి కుండలు అనేవి వేసుకుంటాం ఆ రోజు చక్కగా. నెక్స్ట్ ఈ మంట ఉంది కదండి మనకి, ఈ భోగి మంట చల్లారిన తర్వాత ఈ భోగి మంట మీద నీళ్ళు అనేవి కాచుకుంటారండి. ఆ నీళ్ళతో పిల్లలకి స్నానం చేయించడం వల్ల ఏంటంటే పిల్లలకి ఏమైనా దిష్టి దోషాలు, అలాగే అనారోగ్యాలు ఇలాంటివి అనేవి రాకుండా ఉంటాయి అని నమ్ముతారనమాట పాతకాలం నుంచే. సో అందుకని ఇప్పుడు మనం ఏ భోగి మంట వేసుకున్నామో ఆ భోగి మంట చల్లారిన తర్వాత ఆ నిప్పుల మీద ఒక దబ్రా పెట్టి దాని మీద అయితే నీళ్ళు అయితే కాస్తారండి. ఆ నీళ్ళు తర్వాత అందరం పోసుకోవచ్చు. ముందుగా మంచిగా పిల్లలకి పోస్తే చాలా మంచిదని చెప్తారనమాట. సో చూశారు కదా, మా అత్తయ్య నేను కలిసి ముగ్గు అయితే వేస్తున్నాము. మా చిన్న అత్తయ్య అండి, మాధవి అత్తయ్య, మేమిద్దరం కలిసి ముగ్గు అయితే వేస్తున్నాం. తర్వాత వాళ్ళ ఇంటి దగ్గర కూడా ముగ్గేసి వచ్చామన్నమాట. సో ఇలా అనమాట. చూసారు కదా, ఇలా ఆ నిప్పుల్లో నీళ్ళు అనేవి కాచుకుంటారండి. తర్వాత పిల్లలకి నువ్వుల నూనె ఉంటుంది కదా, నువ్వుల నూనెతో చక్కగా ఒళ్ళంతా నలుగులాగా పెట్టాలండి. తలకి, వీపుకి, చేతులకి ఇలా నువ్వుల నూనెతో మర్దన చేసి ఇప్పుడు మనం భోగి మంటలో కాచుకున్న నీళ్లు ఉంటాయి కదా, ఆ వేడి నీళ్ళతో పిల్లలకైతే తల స్నానం, అభ్యంగన స్నానం లాగా నలుగు పెట్టి భోగి రోజు ఇలా పెద్దవాళ్ళు కూడా అండి, పిల్లలు అందరూ ఇలా స్నానం చేయడం వల్ల చాలా మంచిదన్నమాట. చాలా మంచి విశేషం ఉంటుంది. అందుకనే పాతకాలం నుంచి ఇప్పటికీ అవి అందరూ పాటిస్తున్నారనమాట. నెక్స్ట్ ఈవినింగ్ అయితే చక్కగా ఇలా కొత్త బట్టలు వేసి పిల్లలకి భోగి పళ్ళు అయితే పోస్తామండి. భోగి పళ్ళు 10 years వరకు పోయొచ్చండి పిల్లలకి. నేను వేరే పంతులు గారిని కూడా కనుక్కున్నాను అనమాట. ఇంకా మా పెద్ద బాబుకి ఈ ఇయర్తో లాస్ట్, నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంకా పోయానమాట. చిన్నోడికి అయితే పోస్తాను. సో చూశారు కదా, ఇలా 10 years వరకు మనం భోగి పళ్ళు పోసుకోవచ్చు. చక్కగా భోగి పళ్ళు అంటే రేగి పళ్ళు, పువ్వులు, అక్షింతలు, చెరుకు ముక్కలు, చాక్లెట్లు, కాయిన్స్ ఇలా ఇవన్నీ కలుపుకొని చక్కగా పిల్లలకి బొట్టు పెట్టి అక్షింతలు వేసి ఆ తర్వాత భోగి పళ్ళు దిష్టి తీసి తల మీద అయితే వేస్తారండి. చూశారు కదా, ఇలా ఫస్ట్ నేను మా హస్బెండ్ వేసాము. ఆ తర్వాత మా అత్తయ్య, మా మావయ్య, ఇంకా మా చిన్న అత్తయ్య, ఇంకా ఇంటి పక్కన వాళ్ళని కూడా ముత్తైదువుల్ని కొంతమందిని పిలిచామండి. అలా ఈవినింగ్ టైంలో పిల్లలకి భోగిపళ్ళు పోసేసి ఆ తర్వాత దాంట్లో చాక్లెట్లు, భోగిపళ్ళు ఇవి మనం తినొచ్చు. ఇంకా బయట ఎవరికైనా కూడా ఇవ్వచ్చు, మంచిదే అనమాట. సో చూశారు కదండి, ఇలా చాలా షార్ట్ అండ్ క్యూట్గా ఎర్లీ మార్నింగ్ భోగి మంట దగ్గర నుంచి ముగ్గు కాడ నుంచి మొత్తం వీడియోలో చాలా క్యూట్గా అప్లోడ్ చేశాను. చూశారు కదా, మీరందరూ భోగి పండుగ ఎలా చేసుకున్నారు, ఎవ్రీ ఇయర్ మీ ఇంట్లో ఎలా మీ పిల్లలతో గడుపుతారు ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూశారు కదండి, భోగి పండుగ ఇలా విలేజ్లో అయితే మేము అచ్చమైన పల్లెటూరులో భోగి పండుగ అనేది ఇలా చేసుకుంటారండి అందరూ. చాలా చక్కగా, చాలా హ్యాపీగా అనిపిస్తుంది మాకైతే. ఈ 1 week చక్కగా మేము ఊర్లో ఎంజాయ్ చేసి ఆ తర్వాత అయితే హైదరాబాద్ వెళ్ళిపోతాం అనమాట. సో చూశారు కదండి, వీడియో నచ్చుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.